హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కింద ఒక కొటేషన్ కూడా రాశాడు. ఆ కొటేషన్ కింద కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాడనమాట. దీన్ని బట్టి చూస్తే ఫ్యాన్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే సంథింగ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆన్ ద వే అని ఆయన రాశాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే నిఖిల్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాడు, ఏదో అద్భుతమైనది తన జీవితంలో జరగబోతుంది. అలాగే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాడు. హ్యాష్ ట్యాగ్ కమింగ్ సూన్, హ్యాష్ ట్యాగ్ లవ్, హ్యాష్ ట్యాగ్ గుడ్ వైబ్స్ అని పెట్టాడు. దాని కింద కామెంట్స్ వచ్చాయి ఏంటంటే, యష్మి నువ్వు కలవబోతున్నారా అని క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్ అడిగారు. అయితే యష్మి నిఖిల్ కలవట్లేరు, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడు. కావ్య అంటే నాకు చాలా ఇష్టం, నేను చేసిన తప్పు వల్ల కావ్య నాకు దూరం అయింది, నన్ను ఒక తల్లిలాగా క్షమిస్తుందని నేను కావ్య దగ్గర పోయి నేను సారీ అడుగుతా, నేను కావ్యాన్ని పెళ్లి చేసుకుంటా, ఇవన్నీ చెప్పినాక అయితే యష్మి రియలైజ్ అయింది. యష్మి క్రష్ ఉండే నిఖిల్ మీద, కానీ ఎప్పుడైతే నిఖిల్ చెప్పాడు నాకు కావ్య అంటే ఇష్టం అని చెప్పాడో అప్పుడే తను నిఖిల్ మీద ఆశ వదిలేసింది. కాబట్టి నిఖిల్ యష్మి అయితే కలవబోతున్నారు. యష్మి డిసైడ్ చేసుకుంది నేను వీళ్ళిద్దరి మధ్యలో ఇన్వాల్వ్ గాననే తనైతే డిసైడ్ చేసుకుంది అనమాట. అయితే ఒకవేళ నిఖిల్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్తో వస్తున్నాడు అనుకుంటే అయితే కొన్ని యాడ్స్ ఫొటోస్ అవి వస్తాయి కదా, వాటి గురించి అయితే పెడతాడు కదా. ఇవేవి పెట్టలేదంటే నిఖిల్కి ఏది కొత్త ప్రాజెక్ట్లో కూడా జాయిన్ కాలేదు. అయితే ఏంటంటే నిఖిల్ తను ఫ్యాన్స్కి చెప్పాలనుకుంటుండే ఏంటంటే తను కావ్య కలిసిపోయారనే సంగతి నిఖిల్ చెప్దామని అనుకుంటుండే. అదే అద్భుతమైంది తన జీవితంలో అని అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఏదన్నా ఒక షోలో ఇట్లా తను కావ్య కలిసిపోయారని అయితే తప్పకుండా చెప్తాడు. అయితే వ్యాలంటైన్స్ డేనే చెప్తాడు అనుకున్నారు, కానీ ఇక మరి చూడాలి ఏదన్నా షోలో. అయితే ఇది కానీ ఫ్యాన్స్కి అయితే గుడ్ విషయమే, ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఆ బర్త్డేలో కలిశారు నిఖిల్ కావ్య. మళ్ళీ నిఖిల్ చిన్ని సెట్లో పోయి కావ్యాన్ని కలిశాడు, పిల్లలతో డాన్స్ చేశాడు, ఎంజాయ్ చేశాడు. తర్వాత ఇదే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నారు. కావ్య తన కామెంట్స్ టర్న్ ఆన్ చేసుకున్నది, మంచిగానే ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ నిఖిల్ది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే చాలా కానీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. నిఖిల్ అయితే తను చాలా సంతోషంగా అయితే 3 హ్యాష్ ట్యాగ్స్ పెట్టాడు. అయితే ఈ కావ్య నిఖిల్ అయితే చాలామంది సోషల్ మీడియాలో అయితే ఏమని చెప్తున్నారంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు, కానీ కావాలనే అలా టీఆర్పీ రేటింగ్స్ కొరకు అలా చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏదైనా మంచి ఒకేషన్ వచ్చి ఇంకా వాళ్ళ మధ్యలో అసలు ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళ మధ్యలో ఎవరైతే చిచ్చు పెట్టారో మళ్ళీ ఇప్పుడు కలిసిపోయామని చెప్తే మళ్ళీ థర్డ్ పర్సన్ వాళ్ళ మీద మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోవాలని వాళ్ళిద్దరు అయితే టైం తీసుకుంటున్నారు. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఇది ధర్మం అవుతుంది, వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళు వన్స్ వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ దూరం అయిపోతాయో అప్పుడు వాళ్ళే మన ముందుకొచ్చి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నా ఏదన్నా షో ద్వారా అన్నా వచ్చి వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేసి ఉండాలి. అయితే ఇప్పుడు నిఖిల్ తననే ఇన్స్టాగ్రామ్లో అలా పోస్ట్ పెట్టాడు కాబట్టి ఆ రోజు ఎంతో దూరంలో లేదు, తొందరనే నిఖిల్ మనందరికి ఆ గుడ్ న్యూస్ చెప్పబోతాడు. అయితే నిఖిల్కి బిగ్ బాస్ తర్వాత అయితే మంచి అవకాశాలు వస్తున్నాయి. స్టార్ మాతో 1 year బాండింగ్ ఉంటుంది కాబట్టి స్టార్ మాలోనే చాలా ప్రోగ్రామ్స్లో వస్తాడు నిఖిల్కి అయితే నాగార్జున సార్ అన్నపూర్ణ బ్యానర్లో ఒక విలన్ రోల్ వచ్చింది, మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి, మంచి మంచి వెబ్ సిరీస్ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే నిఖిల్ అయితే తనకి ఈ అవకాశాలన్నీ తన బాండ్ అయిపోయినాక మంచిగా సద్వినియోగం చేసుకొని అయితే మంచి మంచి ప్రాజెక్ట్స్తోని మనందరి ముందుకు వస్తాడని ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్